Brought to you by V-Guard. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో జరిగిన అభివృద్ధిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ ని చూద్దాం. ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇప్పుడు 2500 పూర్తి చేసి డెడికేట్ చేశాం తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి 33 జిల్లాలలో చాలా వేగవంతంగా 32 జిల్లాలకు 32 డిస్ట్రిక్ట్స్ నెట్వర్క్స్ ఇప్పుడు కంప్లీట్ అయింది. ఒక్క జిల్లా పెద్దపల్లి ఉంది, దాన్ని కూడా తొందరగా పూర్తి చేస్తాం. జాతీయ రహదారులతోటి ఎంబడిబెడ్ అనుసంధానం చేయించుకున్నాం. ఇప్పుడు ఇంకొక 2269 కిలోమీటర్ల జాతీయ రహదారుల రోడ్డు కన్స్ట్రక్షన్ ఆన్లో ఉంది. దాన్ని కూడా ఆల్మోస్ట్ 80,000 కోట్ల రూపాయలు ఖర్చు కాబోతుంది. ఇది కాకుండా ఒక రీజనల్ రింగ్ రోడ్ మన తెలంగాణ చుట్టూ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అది మన తెలంగాణ డెవలప్మెంట్లో ఒక గేమ్ చేంజర్గా, దేశంలో ఎక్కడ కూడా రీజనల్ ఉండలేదు. ప్రతిపాదన తీసుకొని ప్రధానమంత్రి గారికి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి గారు 4-5 సార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత నితిన్ గడ్కరీ గారు మేము కూర్చున్న తర్వాత యాక్సెప్ట్ చేశాడు. చెప్పాడు ఇది బాగా చేస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని ముఖ్యమైన నగరాలకు రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకుంటాం. పైలట్ ప్రాజెక్ట్ కింద మీరు హైదరాబాదులో అద్భుతంగా చెయ్యాలని చెప్పి ప్రధానమంత్రి గారు మాట అన్నారు. దానికి ఆల్మోస్ట్ 26,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది 100% కేంద్ర ప్రభుత్వ బడ్జెట్. ల్యాండ్ అక్విజిషన్ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. దాంట్లో కూడా ల్యాండ్ అక్విజిషన్ కూడా 50% కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాము. అది కూడా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం 50% ల్యాండ్ అక్విజిషన్ కోసం, రాష్ట్ర ప్రభుత్వం 50% ఖర్చు పెట్టి 26,000 కోట్ల రూపాయలతో రింగ్ రోడ్ వచ్చినట్లయితే మనకు అనేక రకాల మిడిల్ క్లాస్కు, లోయర్ మిడిల్ క్లాస్కు, వర్కింగ్ క్లాస్కు టౌన్షిప్స్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇండస్ట్రీస్కు, ఐటీ ఆఫీసెస్కు, హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే న్యూ యూనివర్సిటీస్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, టూరిజం సెక్టార్ కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ, ఇవన్నీ కూడా మనకు పైప్ లైన్లు ఉన్నాయి తెలంగాణలో. వాళ్ళకి రీజనల్ రింగ్ రోడ్ లోపలైతే ఇంకా ధైర్యంగా వాళ్ళు రావడానికి ఉంటుంది, వాళ్ళకు సేఫ్టీ కూడా ఉంటుంది. కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ వచ్చినట్లయితే తెలంగాణ డెవలప్మెంట్లో ఒక గేమ్ చేంజర్గా అది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదొకటి చాలా పెద్ద అచీవ్మెంట్ ఎంబడిబడి తీసుకురావడం జరిగింది నేనే. ఇది కాకుండా రైల్వే బడ్జెట్లో చాలా పెద్ద ఎత్తున కేటాయింపులు పెంచడం జరిగింది. మరి మీకు అందరూ తెలుసు, యూపీఏ హయాంలో ఏడాదికి మన తెలంగాణలో 17 కిలోమీటర్స్ మరి ఈ యొక్క న్యూ లైన్స్ లేయింగ్ ఉండేది. ఇప్పుడు యావరేజ్గా లాస్ట్ 6 ఇయర్స్, అంతకుముందు 3 సంవత్సరాలు తీసేసినప్పుడు కూడా లాస్ట్ 6 ఇయర్స్ చూస్తే పర్ ఇయర్ 55 కిలోమీటర్స్ పర్ యానం మేము ఆ యొక్క డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేక రకాల ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్ళాం. మరి ఇప్పటికే రైల్వే ట్రాక్ పెంచడం జరిగింది. Brought to you by V-Guard.